యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. కరెంటు పోదుగా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఈ దినం ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు, ప్రభు అనుగ్రహించేట్లుగా ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి విజ్ఞాపన చేస్తున్నాము. మీ వాక్యం చేత మాతో మాట్లాడము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మా ప్రతి అవసరం మీరు తీర్చండి, మహిమ పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం తృతీయ స్కందం 84వ సంకీర్తన 3వ వచనం ధ్యానం చేద్దాం. గత 2 దినాలు ఒక్కొక్క వచనాన్నే ధ్యానించాము. ఈ దినం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు. బలిపీఠం దగ్గర దొరికిన నివాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము, పిల్లలను పెట్టుటకు వానకోయిలకు నివాసము చోటు దొరికాయన్నప్పుడు ఏమిటి దీని అర్థం? ఇది అలంకార భాష. అలంకార భాష అంటే ఉపమాన రీతిగా చెబుతున్నాడు. బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎందుకుంటాయి? అసలు బలిపీఠం మీద నిత్యం బలులు ఇస్తూ ఉంటారు. బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది అన్నాడు. ఆసాపు లేవీయుడు, కోరహు కుమారులు కూడా లేవీయులే. కనుక వారు తమను ఏ పక్షితో పోల్చుకున్నారు? పిచ్చుకతో పోల్చుకున్నారు. పక్షులన్నింటికంటే పిచ్చుక అల్పమైనటువంటిది. పక్షులన్నింటికంటే పిచ్చుక అల్పమైనటువంటిది. వారు తమను ఎంతగా తగ్గించుకున్నారంటే, మనుషులందరికంటే మేమందరికంటే చిన్నవారము. ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలోకెళ్ళ కూడా మేము అల్పమైన వారము, చిన్నవారము. అయితే మాకు ఎక్కడ నివాసం దొరికింది? మీ బలిపీఠం దగ్గరనే, బలిపీఠం నొద్దనే నివాసం దొరికింది. బలిపీఠం నొద్ద కూడా కాదు, నొద్దనే. నొద్దనే అన్నప్పుడు అక్కడే అని అర్థం. అంటే అక్కడే నివాసం దొరికిందంటే అక్కడ పాగా వేసుకున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే దే గాట్ ద జాబ్. వారికి ఉద్యోగం అక్కడ వచ్చింది. ఏమిటా ఉద్యోగం? దేవుని సన్నిధిలో నిత్యం బలులు ఇచ్చే ఉద్యోగం మాకే దక్కింది. దేవా నీకు స్తోత్రం అంటున్నాడు. మేము మా దృష్టికి ఎంతో అల్పులం, అది వాస్తవం. కానీ మనుషులను మీరు అంగీకరించడానికి బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం నొద్ద మాకే నివాసం దొరికింది. ఇట్ ఈస్ ప్రౌడ్ ఎక్స్పీరియన్స్. గర్వించదగిన అనుభవం ఇక్కడ మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, నీకు కూడా యేసునొద్ద, యేసు బలిపీఠము నొద్దనే, అంటే ఆయన చెంతనే, సిలువ చెంతనే నీకు నివాసం దొరికింది. సిలువ నీడలో మనల్ని దాచాడు అని అలుగోరికలుగా చెప్పుకుంటాం అలంకార భాషలో. సిలువ చెంత ఏముంది? సమస్తం చీకటే ఉంది 3 గంటల పాటు. అక్కడ అర్థం ఏంటంటే సిలువ పైన దేవుని కుమారుడు వేలాడుతూ బలియాగం చేస్తున్నాడు. ఆయన పక్కన మాకు అవకాశం దొరికింది. అంతేకాదు, బలిపీఠం మీద ప్రభు ఉన్నాడు కదా, సిలువ బలిపీఠం.
ఆ సమాధానపరిచేటువంటి పని ఎవరికి అప్పగించాడు దేవుడు? మనకే, సంఘానికి అప్పగించాడు. కనుక పిచ్చుకల వంటి అల్పులమైన మనకు దేవుడు ఆ సిలువ చెంత సమాధాన సువార్త ప్రకటనార్థమైన కృపను మనకు అనుగ్రహించాడు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిన్ను నిత్యము స్తుతిస్తారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క మందిరంలో నివసించేవారు దీవించబడ్డవారు. ఎందుకంటే వారు దేవునితో నిత్యం సహవాసం కలిగి ఉంటారు. ఆయన ధ్యానం తప్ప మరొకటి వారి జీవితంలో ఉండదు. వారు నిత్యం ఉంటారు. లేవీయులు దేవుని మందిరములో నివసిస్తున్నారు. చూడండి, నివాస స్థానాలు వానకోకలకు పిల్లలకు చోటు దొరికింది, పిల్లలు పెట్టడానికి చోటు దొరికింది అన్నప్పుడు లేవీయుల సంతతికి కూడా నిరీక్షణ ఉందని చెప్పాడు. ఆ మందిరంలో వారు నివసిస్తున్నారు అన్నాడు. మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు శాశ్వతంగా. ఆ మందిర ఆవరణంలో దేవుని సేవకులైన లేవీయులు నివసిస్తున్నారు. ఇది ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. నిజమే, లోకంలో ఘనులకు లేని భాగ్యం, దావీదు వంటి చక్రవర్తికి కూడా లేని భాగ్యం నిత్యం దేవుని సన్నిధిలో బలిపీఠం పక్కన ఉండేటువంటి అవకాశం లేవీయులకే దక్కింది. ఈ రాత్రి నేను వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను, మీరు ఎంతగా దేవునితో సమీపంగా అనుసంధానమై జీవించుతూ ఉంటారో అంతగా మీ జీవితంలో విస్ఫోటనాత్మకమైన మార్పు, అభివృద్ధి చూడగలుగుతారు. కాబట్టి మీరు నిత్యం స్తుతించేవారుగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆ మందిరం దగ్గర నివాసం ఉంటున్నారు. స్తుతి చెల్లించేవారుగా ఉండాలంటే, ఆనందించేవారుగా ఉండాలంటే దేవుని యొక్క మందిరం నివాసమున నివసించాలి. దేవుని యొక్క మందిర నివాసంలో మనం నివసించినప్పుడు, అనగా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు అన్నప్పుడు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. యాత్రా కాలము, యాత్ర చేసేటువంటి ప్రత్యేక కాలం వారు ప్రియముగా ఎంచుకుంటారు. ఆ మార్గాలను ప్రియంగా ఎంచుకుంటారట. యాత్ర అన్నప్పుడే మనకు రెగ్యులర్ లైఫ్కి భిన్నమైన లైఫ్ అని అర్థమవుతుంది. గృహస్థు జీవితం, యాత్రా జీవితం, బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. రెండు ఎంతో వ్యత్యాసం కలిగినవి. గృహస్థు జీవితం చాలా చక్కగా గృహంలో ఉండి సుఖంగా జీవించడం. యాత్రా జీవితం అట్లా కాదు, నిత్యం పోరాటం, మెళుకువతో ఉండాల్సిందే. ఎటు నుంచి శత్రువు వస్తాడో తెలియదు, వారు ప్రయాణంలో ఉన్నట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతోంది, ఆ యాత్రా స్థలాలు వారు ప్రియమైనవిగా చేసుకుంటారు. యాత్రా స్థలాలు వారికి ప్రియమైనవి ఉంటాయి. ఎందుకంటే వారు దేవుని వలన బలం పొందుతారు. దేవుని చేత బలం పొందిన వాడికి ఇక ఆటంకం ఏముంది? ప్రియమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరు దేవుని చేత బలము పొందిన మనుషులుగా ఉంటే మీకు భిన్నమైన పరిస్థితులు కూడా ప్రియమైనవిగానే కనిపిస్తాయి. దేవుడు నీకు తోడై ఉంటే ఎంత గొప్ప యుద్ధంలోనైనా నీవు విజయాన్ని సాధిస్తావు. చూడండి, యాత్ర చేయు మార్గాలు ప్రియముగా ఎంచుకున్నట్టే కాదు, బాకాలో ఇరవబడి వెళ్ళి దాన్ని జలమయం చేస్తారు. దే మేడ్ ద డిఫరెన్స్ అండ్ దే విల్ మేక్ ద డిఫరెన్స్. వారు వ్యత్యాసం చూపుతారు కూడా. ఇశ్రాయేలీయులు వారి జీవితాల ద్వారా సమాజంలో, చరిత్రలో వ్యత్యాసం చూపుతారు కూడా. లోయలు జలమయంగా చేయటం, లోయలు, ఎండిన లోయలు జలము చేత నిండి సమృద్ధి అయిన నీటి ఊటలుగా ఉండేట్టుగా మార్చటం, అది విశ్వాసులకు సాధ్యం. ఎందుకంటే అది దేవునితో వారికి ఉన్న సంబంధం. చూడండి, దేవునితో ఎవరు సంబంధం కలిగి ఉంటారో, ఎవరు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉంటారో, వారి యొక్క జీవితాల్లో వాక్యపు సమృద్ధిని వారు అనుభవిస్తారు.
ఎండిన లోయలు మానవ హృదయాలకు చిహ్నమైతే జలమయం అవుతున్నటువంటి ఆ లోయలు వాక్యం చేత నింపబడిన హృదయాలకు సూచనగా కనిపిస్తున్నాయి. కనుక దేవుని పిల్లలు తమ ఎండిన జీవితాలను, హృదయాలను దేవుని యొక్క వాక్యం అనే జలము చేత నింపుకుంటారు. తొలకరి వాన దాని దీవెనలతో నింపుతుంది. ఇక్కడ కూడా తొలకరి వాన దాని దీవెనలతో నింపును. తొలకరి వాన దీవెనలతో నింపును కూడా అలంకార భాష ఇది. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తూ ఉంటే అలసట వస్తుంది. బలాభివృద్ధి ఎందుకు వస్తుంది? ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు మనం అలసట చెందుతాం, బలం తగ్గుతుంది, బలహీనత వస్తుంది. కానీ ఇక్కడే ఉంటున్నాడు, బలాభివృద్ధి నానాటికి పెరుగుతుందట. ప్రయాణం చేసే కొలది బలం పెరుగుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది దైవిక కార్యం అని అర్థమవుతుంది. సాధారణంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు, ఒక పని మీద ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అలసటకు గురవుతాం. కానీ దేవుని పిల్లలు బలోపేతం చేయబడతారు. ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు కనుక చరిత్రలో చూస్తే వారు బలోపేతం చేయబడ్డారు. ఎక్కడా కూడా వాళ్ళు దిగజారిపోలేదు. వారి పరిస్థితుల్లో దీనత్వం వచ్చిన విజయాలు మాత్రం వారినే వరించాయి. కారణం ఏమిటి? వారు నానాటికి బలాభివృద్ధి చెందారు. ప్రయాణాలు అనేది జీవితాన్ని సూచిస్తుంది. ప్రయాణాలు చేయటం అనే పదం జీవితాన్ని సూచిస్తుంది. కాలగమనంలో, మన జీవిత చక్రంలో మనం గుర్తెరగాల్సింది ఏమిటంటే బలాభివృద్ధి యేసుక్రీస్తునందు మాత్రమే సాధ్యం. నానాటికి అంటే దినదినానికి బలం పెరుగుతుంది కానీ తగ్గదు. ఉదాహరణ, మనకు యెహోషువ గ్రంథంలో కాలేబు అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. ఈ కాలేబు కూడా యెహోషువతో పాటుగా కనానును వేగు చూడటానికి మోషే చేత పంపించబడిన వారిలో ఉన్నాడు. 12 గోత్రాల నుండి మోషే 12 మందిని పంపాడు. ఆ 12 మందిలో కాలేబు ఒకడు. కాలేబు అంటే వాచ్ డాగ్ అని అర్థం. కాలేబుకు అప్పుడు 40 సంవత్సరాలు. మోషే అతనిని పంపినప్పుడు 40 సంవత్సరాలు. ఇప్పుడు అతనికి 85 సంవత్సరాలు. హీ బికేమ్ ఓల్డ్, ముసలాడైపోయాడు. కానీ యెహోషువ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాకు హెబ్రోను నువ్వు, అక్కడ అనాకీయులు ఉన్నారు కదా, వాళ్ళని నేను తరిమేస్తాను, నువ్వు నాకు హెబ్రోను ఇవ్వు. కిర్యాత్ అర్బా అని పిలిచేవాడు దాన్ని, నాకు హెబ్రోనును దయచేయమని అడిగాడు. హెబ్రోను వైలెంట్ ప్లేస్, స్ట్రాంగ్ పీపుల్ స్టేయింగ్ ప్లేస్. అది అడుగుతున్నాడు. మునుపటి దినమున మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది అన్నాడు. ఆఫ్టర్ 40 లాంగ్ ఇయర్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 85, హీ ఈజ్ సేయింగ్ దట్ హీ ఈజ్ సో స్ట్రాంగ్. చాలా బలంగా ఉన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి? నానాటికి బలాభివృద్ధి చెందుతున్నాడు. కాలేబు నానాటికి బలాభివృద్ధి చెందాడు, జయించాడు. యెహోషువ సంతోషంగా ఇచ్చాడు హెబ్రోన్ని. సంతోషించి చాలా ఆనందించి ఇచ్చాడు. ఇంత వృద్ధాప్యంలో ఇంత బలం ఉందని చెబుతున్నావు కదా, ఆనందపడ్డాడు. అలాగే కాలేబు కూడాను జయించాడు. వాళ్ళు జయించి హెబ్రోనును స్వాధీనం చేసుకున్నాడు. కనుక నానాటికి బలాభివృద్ధి చెందాలి మనం. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. ఇదేనండి వారి బలాభివృద్ధికి కారణం. నిత్యం దేవుని సన్నిధిలో కనపడాలని అనుకోవటమే వారి బలాభివృద్ధికి కారణం. మీరు ఆత్మీయంగా బలం పొందినట్లయితే మీరు దేవుని సన్నిధిలో కనపడతారు. దేవుని సన్నిధిలో మనం కనపడాలనే ఆశ ఎవరికి ఉంటుంది? స్పిరిచువల్గా స్ట్రెంగ్తన్ అయిన వాళ్ళకే ఉంటుంది. ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళకు ఉండదు. స్పిరిచువల్గా బలపడిన వాళ్ళే దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటారు. వారు యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, నా ప్రార్థన ఆలకించు. సియోనులో దేవుని సన్నిధిలో కనపడేవారు ప్రార్థనా పరులుగా ఉండాలి. యెహోవా దేవా, చెవియొగ్గుము.
నా ప్రార్థన ఆలకించుము. ఈ పదం మీకు ఎట్లా ఉంది? నా ప్రార్థన ఆలకించుము, సైన్యములకు అధిపతి యొక్క దేవా అని పిలుస్తున్నాడు. నిజమే, మన ప్రార్థన ఆలకించమని మనం మొరపెట్టడం సర్వసాధారణమే. కనుక ప్రార్థన ఆలకించమన్నాడు, దేవుడు ఆలకిస్తాడు. యాకోబు దేవా చెవియొగ్గమంటున్నాడు, దేవుడు తప్పక చెవియొగ్గేవాడుకున్నాడు. దేవా మా కీడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యింపము. ఇది చాలా ప్రాముఖ్యం. మమ్ములను దేవా నీవు లక్ష్యపెట్టు, దృష్టించు. మా కీడమైన దేవా మమ్మలను దృష్టించు. దృష్టించు అంటే మమ్మల్ని చూడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా వైపుకి రా, మాకు సహాయం చెయ్యి అని అడుగుతున్నాడు. నీవు అభిషేకించావు కదా, అటువంటి వాని ముఖాన్ని లక్ష్యం చేయి. దేవుడు అభిషేకం నూతన నిబంధన గ్రంథంలో ప్రతి విశ్వాసిపై నిలిచే ఉంది. ఇది విశ్వాసులకు తెలియదు. మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనము దేవునికి నమ్మకంగా ఉండాలి అనే ఆలోచన విశ్వాసుల్లో ఎంతమందికి ఉంది పరిశీలించుకుందాం. ప్రార్థన ఆలకించి చెవియొగ్గమంటున్నాడు. నా దేవా మా కీడమా దృష్టించుము, మా ముఖము లక్ష్యపెట్టుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము. నీ ఆవరణం, దేవుని మందిరం యొక్క ఆవరణములో ఒక దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఒక సంవత్సరం గడపటం 1000 సంవత్సరాల కంటే శ్రేష్టం. ఇవాళ మనం 70-80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. అంటే ఇంచుమించుగా మనం పర్సంటేజ్ కడితే 70-80 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లో ఎంత అల్పమైనటువంటివి, 8% 9%. కనుక ఈ 70-80 సంవత్సరాలు జీవితం ప్రయాసతో ఆయాసంతో బ్రతికేటువంటి వారమే మనం. ఒక దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. కనుక ఒక సంవత్సరం దేవుని మందిలో గడపటం 1000 సంవత్సరాలతో సమానం. ఒక దినం 1000 దినాలతో పోలుస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి దాసుల భాగ్యం మరింత గొప్పది. ఎంత గొప్పది అంటారు? ఒక దినం 1000 దినాలంటే ఒక సంవత్సరం 1000 సంవత్సరాలు కదా. అటువంటిప్పుడు ఎంత గొప్ప జీవితం వారు జీవిస్తూ ఉన్నట్టు. అందుకని అన్నిటికంటే యాజకత్వం గొప్పదని మనం గుర్తెరగాలి. నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము, నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారాలు, ధనవంతులైన భక్తిహీనుల గుడారాలు చాలా రమ్యమైనవిగా ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి, అందమైనవిగా ఉంటాయి, సమృద్ధి కలిగినవిగా ఉంటాయి. కానీ వాటిని వెంబడించటం వలన మనకు ప్రయోజనం లేదు. భక్తిహీనుల గుడారం మనకు అచ్చిరాదు. భక్తిహీనుల గుడారం మనకు క్షేమాన్ని ఇవ్వదు. మనం భక్తిపరుడైన వారితోనే సహవాసం చేయాలి. భక్తిహీనుల గుడారాన్ని మనం ఆశ్రయించకూడదు. అలా నివసించటం కంటే కూడాను ఒక సరంబ వేసిన భక్తిహీనుని ఏంటో ఉండటం కంటే దేవుని మందిరం దగ్గర గేట్ కీపర్గా గేట్ దగ్గర ఉండటం గొప్ప అన్నాడు. అదే మంచిది నాకు అంటున్నాడు, అది నాకు ఇష్టం అంటున్నాడు. కనుక గుడారాల ద్వారపాలకత్వమా, ఏది ఇష్టం? అందరూ గుడారం కోరుకుంటారు, కానీ ద్వారపాలకుడుగా ఉన్నా చాలు అంటున్నాడు. దేవుని మందిరపు ద్వారపాలకుడుగా ఉన్న చాలు, అది అతని యొక్క అభిప్రాయం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చూడండి, యెహోవా సూర్యుడును కేడెము. సూర్యుడు యెహోవా అయిపోతాడా? కాదు, యెహోవా సూర్యుడు అవుతున్నాడు. అంటే ఏమిటి? ఇది కూడా అలంకార భాషే. సూర్యుడు వెలుతురిస్తాడు కదా, వేడిమినిస్తాడు, వెలుతురునిస్తాడు. అలాగే దేవుడు కూడా ఇచ్చేవాడుకున్నాడు, వెలుగునిచ్చేవాడుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితానికి యేసయ్య వెలుగును ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయనే సూర్యుడు అవుతాడు, ఆయనే కేడెమవుతాడు. ఆయనే సూర్యుడు అయినప్పుడు ఇంకేమిటి? ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు, ఆయన మన చుట్టూ ఉంటాడు,
ఆయన మనకు భద్రతను ఇస్తాడు. ఆయన కేడముగా ఉన్నాడు. యెహోవా కృప ఘనత అనుగ్రహించును. కృపని ఘనతను ఇచ్చేవాడు దేవుడే. మనం అనుకుంటాం మనం గొప్పవాళ్ళం కాబట్టి, మంచివాళ్ళం కాబట్టి రక్షించబడుతున్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. అది మన పొరపాటు అవగాహన. మంచివాడు ఒక్కడు కూడా లేడు భూమి మీద. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా అన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాలి. దేవుడైన యెహోవా సూర్యుడు కీడమై ఉన్నాడు. యెహోవా ఘనత మహిమ కృప అనుగ్రహించేవాడు. యథార్థంగా ప్రవర్తిస్తున్న వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థ ప్రవర్తన మనకు ఆశీర్వాదాలను మేలులను తీసుకొస్తుంది. ఆయన మేలిస్తే ఇక తీసివేసేవాడు ఎవరున్నారు? ఎవడు లేడు. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. ఇది ఆయన రెస్పాన్సిబిలిటీ. ఆయన రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే మేలు చేయటం. ఎవరికి? ఆయన వెంబడించిన వారికి, ఆయన అనుసరించిన వారికి, ఆయన వెతికిన వారికి. అర్థమవుతుందా? ఇది గొప్ప మేలు. ఏ మేలు చేయక మానడు అంటే అన్ని మేలు చేస్తాడు. మీరు ఎన్నడైనా ప్రార్థించారా? దేవా నాకు ఈ మేలు కావాలి, ఈ మేలు కావాలి, నాకు ఇది కావాలి నాకు అని ఎప్పుడైనా అడిగారా? ప్రభు సన్నిధిలో అడగండి. మేలు కలుగు చేసేటువంటి ప్రభు మనకున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇది అతి ప్రాముఖ్యం. నీ యందు నమ్మిక ఉంచువారు ఏమిటి దీని అర్థం? అటువంటి వారు ధన్యులు, వారు దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధన్యకరమైన జీవితం ఈ దినం చాలామంది కావాలని కోరుకుంటున్నారు. కానీ ధన్యకరమైన జీవితం లభించాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి, ప్రభునందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచకపోతే మనకు ప్రయోజనం లేదు. కనుక ప్రభువునందు మనం నమ్మిక ఉంచి ఆ నమ్మిక యొక్క ఫలము మనం అనుభవించాలి. నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు అని రాస్తున్నాడు. ఈ కీర్తన కోరహు కుమారులు వ్రాసిన ఈ కీర్తనలో ధన్యులు అనేటువంటి పదం కనిపిస్తుంది. నీ మందిరములో నివసించు వారందరూ ధన్యులు, నీ మందిరములో నివసించు వారందరూ ధన్యులు, నీ వల్ల బలము పొందు మనుషులందరూ ధన్యులు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచిన వారు కూడా ధన్యులుగా చెప్పబడ్డారు. విశ్వాసం ఉంచిన వారు బ్లెస్డ్ పీపుల్, దీవించబడ్డ వాళ్ళు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన మనం ధన్యులమే, నిజంగా ధన్యులమే. ఎందుకంటే మన పోషణ, మన సంరక్షణ, మన యొక్క జీవితం అంతా ఆయన చేతుల్లో ఉంది. ఆయన మనల్ని ఏం చేస్తే అది మనమే అవుతాం. కనుక ఆ ప్రభువు చేతులకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన యందు నమ్మిక ఉంచి ధన్యతను పొందుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడన్నాడు. అవును, యేసుక్రీస్తుని కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. పాపులను రక్షించటానికి వచ్చాడు. నీతిమంతులను ఆయన చేర్చుకోవటానికే వచ్చాడు, తృణీకరించడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనం ధన్యులమవుతాం. మనం ధన్యులు కావాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితాలు ధన్యం కావాలని ఆయన కోరుతున్నాడు. ధన్యం చేసేది కూడా ఆయనే. మనం ఉంచాల్సిందల్లా కేవలం నమ్మిక. నమ్మిక ఉంచితే చాలు. నమ్ముట నీ వలన అయితే చేయవానికి సమస్తం సాధ్యమే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. మీరు నమ్ముతున్నారా? దేవుని నమ్ముతున్నారా? దేవుని శక్తిని నమ్ముతున్నారా? ఆలోచిస్తున్నారా? దేవుని ప్రణాళికను గురించి అన్నడైన ఆలోచన కలిగి ఉన్నారా? ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడనేటువంటి స్పృహ మీరు అన్నడైన కలిగి ఉన్నారా? దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ చేత మీ హృదయాలు దేవునికి అన్నడైన సమర్పించుకుని ఉన్నారా? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటిది. ఈ కీర్తనలో 3వ వచనం నుండి 12వ వచనం వరకు నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. ఇందులో నన్ను ఆకర్షించినటువంటి కొన్ని పదాలు మీ ముందుంచి నేను ముగిస్తాను. బలాభివృద్ధి చెందటం. ప్రయాణంలో బలాభివృద్ధి చెందటం నన్ను ఆకర్షించింది. ప్రయాణంలో నీరసం రావాలి, కానీ బలం అభివృద్ధి చెందుతుందన్నాడు. ఇది ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం గొప్పది, ఉన్నతమైనటువంటి అనుభవం కాదు. కష్టపడుతూ ఉంటే బలం రావటం ఏంటి?
అవును, దేవుని బలం మనకు అనుగ్రహించబడుతుంది కనుక దేవుని శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. మనం సంతోషంగా జీవించవచ్చు. తర్వాత ఇందులో ద్వారము దగ్గర, మందిర ద్వారము దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటాడు. ఇది కూడా నన్ను ఆకర్షించిన మాట. ద్వారం దగ్గర అన్నాడండి, అంటే లోపలికి వెళ్ళక్కర్లేదు, నేను గేటు బయట అట్టుంటే చాలు. నియర్ ద టెంపుల్, నియర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నేనుంటే చాలు. అది కోరుకున్నాడు. తన ప్రభువుకి నమ్మకంగా ఉన్నాడు. తన దేవునికి నమ్మకంగా ఉన్నవాడు ఆయన ద్వారము దగ్గర ఉండుట ఇష్టముగా భావిస్తాడు. తర్వాత యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కలగకపోదు అన్నప్పుడు అన్ని మేలు కలుగుతాయి. అన్ని మేలులు కలుగుతాయి. యథార్థంగా ఉన్నవారు ఎప్పటికైనా అభివృద్ధిలోనికి వస్తారు, ఎప్పటికైనా ఉనికిలోనికి వస్తారు, ఎప్పటికైనా ప్రభావాన్నే కలిగి ఉంటారు. కనుక మనం ప్రభావం కలిగే వారంగా ఉండాలి. కేవలం ఏదో మత క్రైస్తవులా బ్రతకద్దు. విశ్వాసముతో జీవిస్తూ అనేకులను ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. ఈ రాత్రి 84వ వాక్యం వచనం, 84వ సంకీర్తన 12 వచనాలు ముగించుకుందాం. ఎపిసోడ్ సహకారి ఈ మాసం అంతా లేరు, దయచేసి ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నప్పుడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన 29 దినాల్లో కేవలము 8 మంది ఎపిసోడ్ సహకారులు వచ్చారు. మీ కృప చొప్పున మా అవసరాలు తీర్చండి. మీ కృప మా పట్ల విస్తరింపజేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని వారి ప్రేమ, కుమారుడైన యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.